చూసింది నిన్నే కదా. గుర్తుపట్టలేని ఒక శవం దొరికింది. లక్నో ఎక్స్ప్రెస్ ట్రైన్ సెకండ్ కంపార్ట్మెంట్ నుంచి గుర్తుపట్టలేని ఒక శవం దొరికింది. అది దాదాపు 35 ఏళ్ల వయసున్న మగ శవం అని తెలిసింది. 2 రోజుల బంధం ఉన్నట్టే తెలుస్తోంది. ఆ శవంలోని షర్ట్ పాకెట్లో ఒక అమ్మాయికి సంబంధించిన ఆ రింగుల జుట్టుని ఆ న్యూస్ పేపర్లోని మళ్లించి పెట్టారు. వార్తాపత్రికలో ఉన్న భాష మలయాళం కాబట్టి ఆయన ఒక మలయాళీ అయి ఉంటాడని విచారణాధికారులకి సందేహం కలిగింది. ప్రేమ సమస్య వల్ల ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చేమోనని పోలీసులకి అనుమానం కలిగింది. భార్గవి బంగారం, ఈ సమాచారానికి నీకు ఉన్న బంధం ఏంటి? భార్గవి, నా ప్రేమలో ఉన్న లోపమేంటో చెప్పు. ఈ ప్రపంచంలో అందరికన్నా నేనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నాతో నువ్వు లేని జీవితం గురించి నేను ఆలోచించలేకపోతున్నా. అలాంటి ఓ సందర్భం రాకుండా ఉండడానికి నేను ఏవైనా చేయడానికి సిద్ధం. గుర్తుంచుకో. ప్రేమతో నాను కుట్టన్. నానుకుట్టనంత మంచివాడు కాదు. కొంచెం పిచ్చి ఉంది. అబ్సెసివ్గా ఉంటాడు. మంత్ర విద్యలు, దెయ్యాలను వదిలించడం, చేతబళ్ళు చేయడం, వీటి మీద అతనికి చాలా నమ్మకం ఉంది. ఇంకా భార్గవి గురించి తెలుసుకోవద్దా? తనకిద్దరు స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు, సుమ, లత. తనే భార్గవి శశికుమార్. మర్యాద ఇవ్వడం తెలుసుకునే ఒక మంచి వ్యక్తి అతను. అలాగే నాకు తెలుసు. తనే ఆ గీతలు గీసింది. ఆ మనిషికి పువ్వులేసి పూజ చేయమంటావా? భార్గవి చాలా మంచి అమ్మాయి. తన అబ్బాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది, ఆరాధించింది. దుర్మార్గుడు తన జీవితాన్ని నాశనం చేశాడు.
మిస్టర్ గుర్రప్పస్వారి, ఆ? నేను మీతో కూడా కాస్త మాట్లాడాలి. నాతో భార్గవి నిలయానికి మీరు ఎప్పుడు రాగలరు? నేను ఆ గోడకి ఇటువైపే నిలబడతాను సార్, లోపలికి ఎప్పుడు రాను. భార్గవి చనిపోయినప్పుడు మీకు బావి దగ్గర ఏవైనా ఉత్తరం దొరికిందా? దొరికింది. అందులో శశికుమార్కి వేరే పెళ్ళయిందని ఏవైనా రాసుందా? చెప్పండి. అవును, అలాంటిదే ఏదో రాసుంది. మీరు ఆలోచించి ఒక విషయం చెప్పండి. మీకు ఆ ఉత్తరం భార్గవి చనిపోయిన రోజు రాత్రి కదా మీకు దొరికింది? ఆమె కనిపించకుండా పోయిన ఆ మర్నాడు ఉదయం అది పప్పుకి దొరికింది. నేను ఒకసారి ఆ ఉత్తరంని చూడొచ్చా? అది ఆ రోజే నానుకుటం వచ్చి తీసుకువెళ్ళిపోయాడే. ఓ, మీకు విషయం తెలుసా? ఈ నానుకుట్టను ఒకరోజు 9 పిల్లి పిల్లల్ని గోడ మీద వరుసగా నిలబెట్టాడు. ఒకదాని తర్వాత ఒకదానిని కాల్చి పారేశాడు. భార్గవి బంగారం, దీనికి నువ్వు ఎన్నిసార్లు ముద్దిటుంటావు? ఎన్నిసార్లు నువ్వు ఈ పువ్వుని నీ మనసులోకి తీసుకెళ్ళుంటావు? లేదు సార్, ఇలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఎక్కడ దొరికింది సార్? తర్వాత సార్, మీరు భార్గవి కథ రాయడం పూర్తయిందా? పూర్తి కాబోతుంది. మనం అనుకున్నట్టుగా అది ఆత్మహత్య కాదు.